హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండి 6 నెలల్లో నిల్వ ఉండి చేప నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పచ్చడి పెట్టుకున్నట్లయితే మీకు టేస్ట్ అదిరిపోతుంది. అలానే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 6 నెలలు ఈ చేప పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ టిప్స్ ఏంటి, చేప నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. చేప నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా ఒక 1/2 కేజీ చేపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు అలానే నిమ్మరసం వేసుకొని బాగా కడిగి ఆరపెట్టుకున్నాను ఒక అరగంట పాటు. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి 1/2 చెంచా ఉప్పు అలానే 1/4 చెంచా కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకొని చేప ముక్కలకి పట్టించుకుంటున్నాను. ఇలా చేప ముక్కలకి ఉప్పు పసుపు పట్టించుకోవడం వల్ల ఫ్రై అయినప్పుడు చేప ముక్కలకు కూడా ఉప్పు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/4 టీ స్పూను మెంతులు వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకుంటున్నానండి. అస్సలు మాడిపోనీయకూడదు. ఇలా వేయించుకున్న వాటిని మనం చల్లారిన తర్వాత చక్కగా పౌడర్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి 1/4 కేజీ ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా కాగనిస్తున్నాను. బాగా వేడైతేనే చేప ముక్కలు అతుక్కోకుండా ఉంటాయండి. అదొకటి. నెంబర్ 2 టిప్ ఏంటి అని అంటే, నాన్ స్టిక్ వేర్ అయితేనే మనకి చేప ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ముక్క అడుగు పట్టకుండా చక్కగా అలా ఊడి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ 2 టిప్స్ అండి. ఒకటి, నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే చేప ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. 2, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి ఇట్లా కలుపుకుంటూ మనం చేప ముక్కల్ని వేయించుకోవాల్సి ఉంటుంది. చేప ముక్కల్ని బాగా ఎర్రగా కాకుండా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత మరి కొంచెం కలర్ మారుతుంది. మనకి చెప్పాలంటే వడియాలే అనుకోండి, చేప వడియాలు అని చెప్పుకోవచ్చు. అలా వేయించుకోవాలి. నేను కలుపుకున్న ఈ 1/2 కేజీ చేప ముక్కల్ని 2 వాయిల్గా వేసుకొని వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు సౌండ్ వింటే చూసారా ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందో. ఇప్పుడు అదే 1/4 కేజీ ఆయిల్లోకి తాలింపు పెట్టుకుంటున్నాను. ఏ నాన్ వెజ్ పికిల్స్ అవనియండి, ఏ పచ్చళ్ళైనా తాలింపు వేసుకుంటేనే రుచి బాగుంటుంది. అదే ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, అలానే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నప్పుడు కూర వండుకునేటప్పుడు ఎంతైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామో అదే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఈ వేగనివ్వాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా వాసన కూడా చేప ముక్కలకి పడుతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు కారాలు టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి నేను ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు పౌడర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ని 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. చూసారా గుమగుమలు అయితే ఎంత బాగా వస్తాయంటే మీరు పచ్చడి చేస్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది. ఈ పచ్చడిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోండి. 2 మీడియం సైజ్ నిమ్మకాయల రసాన్ని కలుపుకున్నాను నేనైతే. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా గుమగుమలాడే చేప నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధానంలో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నట్టు మీకు ఈ వీడియో చూసిన తర్వాత మరేదన్నా పికిల్ ట్రై చేయాలి అనిపించినా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.